ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యుడు నారా లోకేష్ సింగపూర్ పర్యటనలో ఉన్నారు. అక్కడ ఆయన ప్రముఖ కంపెనీల సీఈఓలతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా క్యాపిటల్లాండ్ సీఈఓ సంజీవ్ దాస్ గుప్తాతో జరిగిన భేటీలో రాష్ట్రంలోని పారిశ్రామిక కారిడార్లలో పారిశ్రామిక గిడ్డంగులు, పార్కులు ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ సూచించారు. ఇందులో సంజీవ్ దాస్ గుప్తా 400 కోట్ల రూపాయల పెట్టుబడితో శ్రీ సిటీ సమీపంలో ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ పార్క్ నిర్మాణం చేసే పథకం ఉన్నదని వెల్లడించారు. ఈ పార్క్ ద్వారా దాదాపు 5,000 మందికి ఉపాధి అవకాశాలు సృష్టించబడనున్నాయి. అంతేకాక నారా లోకేష్ విశాఖలోని డేటా సెంటర్లను పునరుత్పాదక శక్తితో శక్తివంతం చేయగలిగే అవకాశాల గురించి కూడా చర్చించారు. వైజాగ్, విజయవాడలో ఐటీ సాఫ్ట్వేర్ పార్కులు, మిశ్రమ అభివృద్ధి నమూనాల ఏర్పాటుపై పరిశీలనలు చేపట్టాలని సూచించారు. క్యాపిటల్లాండ్ సంస్థ భూముల సమస్యను ఏపీఐఐసితో కలిసి పరిష్కరిస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. ఈ పెట్టుబడి రాష్ట్రంలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి కొత్త ఉత్సాహాన్ని నింపనుందని విశేషం.